సైతాన్ ప్రభావం ఎంత బలంగా పనిచేసింది ఆ వ్యక్తిలో. వై? యేసయ్య పక్కనే ఉండగా ఆ సైతాన్ ప్రభావం ఎలా తాకిన ఆ శిష్యుని? ప్రభు కాపుదల లేదా? ప్రభు మాటల్లో ఆ వ్యక్తిని దాచగలిగిన శక్తి లేదా? Why he was moved away? సైతాన్ ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకి లోబడితే యేసు ప్రభు కూడా ఏం చేయాడు? సైతాన్ ప్రేరేపించాడు, వెంటనే ఆ ప్రేరేపణకు లోబడ్డాడు. యేసు ప్రభుని తోసేశాడు, ప్రక్కన నెట్టేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఏ రోజో తెలుసా? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే రోజు. యేసయ్య మాటలు దాటి వెళ్ళిపోతున్నాడు. సైతాన్ ప్రేరేపిస్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే అతని హృదయం కఠినపరుచుకున్నాడు. యేసయ్య ప్రాధేయపడుతున్నాడు, ఈ రొట్టె నా శరీరం, ఈ శరీరం విడవబడుతుంది, ఇలాగున నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చేస్తారు. ఇదిగో ఈ రొట్టె ఎలా విరవబడుతుందని అలా మనుషుల చేతికి అప్పగిస్తారు, నేను విరిగిపోతాను అని కంటి నిండా నీళ్లు పెట్టుకొని ప్రభు మాట్లాడుతుంటే ఆ మాటలు బట్టి అతని మనసు కరగలేదా? నా ప్రభు 3 సంవత్సరాలు అనుసరించానే, నా ప్రభు నేను పట్టించాలనా, నేను గురుకు ద్రోహం చేయాలనా, ఇలాంటి మనసు నాకు ఎందుకు వచ్చింది అని ఒక్కసారి ఆలోచించలేదా యూదా? Why was so hardened? యేసు ప్రభు కంట నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి కూడా ఎలాగయ్యా నువ్వు కఠినపరుచుకున్నావు నీ జీవితాన్ని? ఆయన ఏడుస్తుంటే నీకు బాధ కలగలేదా? యూదాని సైతాను ప్రేరేపించాడు, చాలా మందిని ప్రేరేపిస్తాడు.